నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. విశ్వసునామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరదృతువు దక్షిణాయనం. తిథి పూర్ణిమ ఉదయం 9:35 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం రేవతి తెల్లవారుజామున 3:36 వరకు. తదుపరి అశ్విని. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. తరువాత రాత్రి 10:48 నుంచి 11:36 వరకు. వర్జము సాయంత్రం 4:42 నుంచి 6:12 వరకు. అమృత గడియలు రాత్రి 1:51 నుంచి 3:23 వరకు. ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా చేసే ప్రయత్నాలు కలిసిరావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారికి ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారికి వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లాభిస్తుంది. ఇక తర్వాతి రాశి సింహం. సింహరాశి వారు వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టమవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతానపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ఇక తర్వాతి రాశి కన్యా రాశి. కన్యారాశి వారు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ఇక తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. ఇక తర్వాతి రాశి కుంభం.
కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. ఇక తరువాతి రాశి మీనం. మీనరాశి వారికి ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.